అండి హలో నమస్తే వెల్కమ్ టు SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే సింబల్ కనిపిస్తుంది. దాని మీద కనుక మీరు ప్రెస్ చేస్తే నేను కొత్తగా ఏ అప్డేట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ని అందరికంటే ముందు మీరే చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను మీకు జున్ను చూపించబోతున్నానండి. మనకి జున్ను అంటే చాలా ఇష్టం, ఎప్పుడు కూడా తినాలనిపిస్తుంది, కానీ జున్ను పాలు దొరకవు. అలాంటి టైంలో మనకి ఇంట్లోనే అవైలబుల్గా కోడిగుడ్లు ఉంటాయి కాబట్టి కోడిగుడ్డుతో ఈరోజు జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. జున్ను ప్రిపరేషన్ కోసం ఒక ఫుల్ క్రీమ్ 500 ml మిల్క్ ప్యాకెట్, 3 ఎగ్స్ తీసుకోండి, 1 కప్పు బెల్లం తీసుకోండి. మనం కోడిగుడ్డుతో జున్ను ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే చాలా బాగా వస్తుందండి, గట్టిగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుందాం. జ్యూస్ జార్ ఉంటుంది కదండి, అది తీసుకోండి. తీసుకుని దీంట్లోకి 3 ఎగ్స్ పగలగొట్టి వేసుకోండి. ఈ విధంగా 3 ఎగ్స్ కూడా వేసేసుకోండి. మనం మిక్సీలో బ్లెండ్ చేస్తాం కాబట్టి కోడిగుడ్డు స్మెల్ అనేది రాదండి. ఇది చేతితో ఎక్కువగా అనలేము కాబట్టి మిక్సీలో ప్రిపేర్ చేస్తున్నాను. మీ దగ్గర బ్లెండర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత చూసారా, ఇలా నురగలాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్నాం కదండి పాలు ప్యాకెట్, అది మొత్తం వేసేసేయండి. వేసి గ్రైండ్ చేయండి. ఇది 2 minutes గ్రైండ్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఒక పాలు ప్యాకెట్కి 1 కప్పు బెల్లం తీసుకోండి, తురిమిన బెల్లం. ఇది మొత్తం వేసి స్పూన్తో బాగా మిక్స్ చేయండి. బెల్లం అంతా కూడా బాగా పాలలో మిక్స్ అయ్యేలాగా ఎక్కువసేపు మిక్స్ చేయండి. మొత్తం అంతా కలిసిపోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోండి. మీకు ఒకవేళ గరిటెతో కుదరకపోతే చేతితో కూడా కలుపుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసి ఇప్పుడు ఇదంతా కూడా ఒక స్ట్రైనర్తో మొత్తం ఫిల్టర్ చేయండి. ఒక పొడుగ్గా ఉన్న ఒక డబ్బా కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో ఇదంతా కూడా వడకెట్టుకోవచ్చు. ఈ వడకెట్టుకోవటం వల్ల బెల్లంలో ఉండే మలినాలన్నీ కూడా మనకి బయటకు వచ్చేస్తాయి. చూసారా, ఈ విధంగా వేసుకోండి. గ్యాప్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. మీ దగ్గర పాలు ఉంటే వేసుకోవచ్చు. నేను కొంచెం పాలు వేస్తున్నాను. ఇవి గేదె పాలండి, కొన్ని వేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి ఫ్లేవర్ కోసం ఉపయోగపడుతుంది. మిరియాల పొడి డైజెషన్కి ఉపయోగపడుతుంది. చూసారా, ఈ విధంగా వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉండే ఒక కుక్కర్ పెట్టుకోండి. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి జున్ను లిక్విడ్, అదంతా కూడా దీంట్లోకి సరిపోయేలాగా చూసుకోండి. చుట్టూ కూడా గ్యాప్ ఉండాలి, అలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 గ్లాస్ వాటర్ వేసి దీన్ని పెట్టుకోవాలి. మీ దగ్గర కుక్కర్ లేకపోతే పెద్దది ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, అది కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా మూత పెట్టి దీనిపైన విజిల్ పెట్టకుండా 20 to 25 minutes సిమ్లో పెట్టి ఉంచండి. ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 20 నిమిషాలు అలాగే ఉంచండి.
ఇప్పుడు 20 నిమిషాల తర్వాత చూసారా, మూత తీసి చూస్తే ఇలా వస్తుంది. పైకి కొంచెం పొంగినట్లు వచ్చింది చూసారా. జున్ను చాలా తొందరగా అయిపోతుందండి. ఇది రెడీ అయిందో లేదో తెలుసుకోవటానికి దీన్ని ఒక నైఫ్ తీసుకుని మధ్యలోకి గుచ్చి చూడండి. చూసారా, ఏమీ అంటుకోలేదు, అంటే జున్ను రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లారనివ్వాలండి. ఇది మొత్తం పైకి తీసుకొని బాగా కూలింగ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకోవాలండి. జున్ను చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఇది గట్టిగా రెడీ అయ్యి తినటానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.